ఈ కనెక్టివిటీలో పార్ట్‌లో లాస్ట్ అనమాట. ఇంకా మనం కంపాస్ అని ఇంకొక టూల్ ఉంది. నేను మొత్తం ఈ సీరీస్ కానీ నా ఫర్దర్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా కంపాస్ తోటే చేస్తాను. లేదా మొంగో షెల్ తోటి కూడా చేసి చూపిస్తాను. ముందైతే కంపాస్ తోటి చేస్తాను. ఆ కంపాస్‌ని ఎట్లా యూజ్ చేయాలి, కంపాస్ తోటి ఎలా కనెక్ట్ చేయాలి. బేసిక్ ఆల్రెడీ కంపాస్‌ని మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం ఇక్కడ. దాన్ని డబుల్ క్లిక్ చేయగానే అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. దానికి ఏమీ ఇంత ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఒక షార్ట్‌కట్ క్రియేట్ అయ్యి కనపడుతుంది. దాన్ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసేసుకోవడమే. సో హియర్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇట్లాగా మోంగోడిబి కంపాస్ అని చెప్పేసి మనకి షార్ట్కట్ కనపడుతుంది. ఆ మోంగోడిబి కంపాస్ని ఓపెన్ చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు సీ. ఓకే, నేను ఒక సిమిలర్గా చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట. సో దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇలా కాదు, ఓకే ఆగండి, ఇదిగో ఇలాగైతే కనపడుతుంది మనకి. రెండు ఓపెన్ అయిపోయినాయి, ఇదిగో ఇలా ఉంటుంది. సో ఇక్కడ కనెక్షన్స్ అని ఉన్నాయి కదా, ఈ కనెక్షన్స్లో మనం క్లిక్ చేసి ఇక్కడ మనం అడ్రస్ ఇవ్వాలన్నమాట. మనకి ఈ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది అనేది పాయింట్, అందుకనే నేను ఇదంతా ఓపెన్ చేసి అలాగే ఉంచాను. ఇక్కడ కంపాస్ కనెక్షన్ అని ఉంది కదా, దీంట్లో యూఆర్ఎల్ ఇస్తాడు. ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకుని మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసి ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. యూజర్ నేమ్ ఏంటిది, ప్రవీణ్ అనుకుంటా. పాస్వర్డ్ వచ్చేసి సో యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం యాక్సెస్ చేసుకున్నామంటే దిస్ విల్ బి కనెక్టెడ్. ఈ కనెక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న ఓకే కనెక్షన్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మయ్య. సో మనము ఒకసారి కనెక్ట్ అయ్యాము అని అంటే, ఒకసారి చూపిస్తాను, ఒకసారి కనెక్ట్ అయ్యాము అని అంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ మీ డేటాబేసెస్ అన్నీ మీకు ఓపెన్ అయ్యి కనపడితే ఆ డేటాబేసెస్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో నుంచి మనము డేటాబేసెస్లో శాంపుల్ డేటాని ఎట్లా లోడ్ చేయాలి, ఎట్లా వాటిని యూజ్ చేయాలని చూద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.